అండి ఇప్పుడు ఖమ్మం నుంచి ముప్పు ఆంధ్రాకి పొంచి ఉంది. సో దాన్ని ఆ వాటర్ ని ఎలా డైవర్ట్ చేయటం, ఎందుకంటే చెరువులన్నీ కబ్జా పెట్టేశారు. మున్నేరు దాని సైజ్ ని డౌన్ సైజ్ చేసి పారేశారు, నారో చేశారు. మరి ఎట్టించుకోవద్దు ఇప్పుడు ఆ వాటర్ మళ్ళీ వచ్చి ఆ మున్నేరు కాస్త వచ్చి బుడమేరులో కలుస్తుంది, మళ్ళీ బుడమేరు పొంగుతుంది, విజయవాడ మునుగుతుంది. 10 ఏళ్ళైంది విభజన అయింది, కనీసం రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలా? నదీ అంటే పరివాహక ప్రాంతాలు ఏంటి, నదులు కురసగా ఎందుకు అవుతున్నాయి? మనం కాకతీయుల నాటి చెరువుల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఘనంగా చెప్పింది, చెరువులను బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నామని. నిజమే అనుకున్నాం. డెవలప్ అయింది చెరువులు కాదు, చెరువుల మీద ఆ, కాతులు పెట్టిన వాళ్ళు డెవలప్ అయ్యారు, కానీ చెరువులు అట్నే ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ తక్షణం ఇవాళ రేపు మళ్ళీ ఖమ్మానికి భారీ వర్ష సూచన ఉంది సార్. ఖమ్మం వరంగల్, మీరు అన్నట్టు వరంగల్లో పుట్టిన మున్నేరు ఖమ్మం మీదుగా విజయవాడ వచ్చి చిన్న చిన్న సందులు గొంతులు దాటుకుంటూ విజయవాడ వచ్చి ఒక్కసారి కుమ్మేసి పరిస్థితి అవును. ఏంటి? ఆ పక్కన పాపం ఆయన వరదలో బురదలో ఆ బోట్లలో లైఫ్ జాకెట్లు వేసుకుని ఆయన తిరిగేస్తున్నాడు. ఆయన ఒప్పుడు తిరిగితే అయ్యే పని కాదు కదా. ఎక్కడో ఒక చోట దీని పరిష్కారం ఉండాలి కదా. కాదు సార్, నేను ఏమంటున్నా అంటే బురదలో తిరిగేది ఫోటో ఆపర్చునిటీ ఇది. ఏ నాయకుడైనా ఇప్పుడు ఫస్ట్ దిగేది బురదలోనే. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ పరిపాలించింది ఎవరండి? వీళ్ళే కదండి. అటు టీడీపీ పరిపాలించింది, లేకపోతే ఇటు కాంగ్రెస్ పరిపాలించింది, లేదా బీఆర్ఎస్. ఈయన కొత్త వాళ్ళు బయట ఎవడో పరిపాలిస్తే మేము తెలియదు అనడానికి లేదు కదా. అంత పరిపాలించి ఈ ప్రభుత్వాలు పరిపాలించింది ఇప్పటి వరకు. మరి బుడమేరు అనేది నా చిన్నప్పుడు, ఇప్పుడు కాదు. ఎందుకంటే నేను చదువుకుంది విజయవాడలో చదువుకున్నాను. బుడమేరు మా కాలేజ్ పక్కనే ఉంటుంది అది, సైదాపల్లి సంఘం పక్కన. ఆ నా చిన్నప్పటి నుంచి ఆ బుడమేరు 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 వస్తున్నది. ఈ రోజు వరకు కూడా ఇన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఒక్కటే ఒకటి, ఇప్పుడు మనమైతే ఏమి చేయలేము. ప్రజల్ని సురక్షితమైన ప్రదేశాలు తరలించడం, కానీ వారి మీరు ఒక్కటి అడ్డుదాడి. చేయగలరండి. మీరు బీజేపీగా మీరు ఒక్కటి చేయగలరు, దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి అని మీరు గట్టిగా వెళ్ళి సెంటర్ మీద కూర్చొని పని చేయించాలి. అప్పుడు కానీ సాయం కాదు. జాతీయ విపత్తుగా ప్రకటించేది ఓన్లీ డబ్బుల కోసం తప్పితే అది తప్పకుండా చేస్తారు. జాతీయ విపత్తు చెప్తేనే చేయాల్సిన మనసులో ఎవడైనా చేయాల్సిందే. భారతీయ జనతా పార్టీ అందరూ ముందుంటుంది ఖచ్చితంగా కూడా. ఇప్పుడు ఖమ్మంలో మేము ఏం చెప్తున్నాం అంటే, అమృత్ పథకం కింద 120 కోట్లు ఇచ్చిందండి కేంద్ర ప్రభుత్వం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయమని, డ్రైనేజెస్ లేకపోతే రోడ్లు చేయమంటే 120 కోట్లు దేనికి ఖర్చు పెట్టారు? ఈ రోజు వరకు లెక్కించిన పాపాన పోలే. గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు వీళ్ళు ఏం చేశారంటే, డివైడర్ల మీద లేని అవసరం లేదు, డివైడర్లు కట్టడం, డివైడర్ లైట్లు పెట్టడం, లైట్లు పెట్టడం, ఆ యొక్క లకారం చెరువు మొత్తాన్ని చుట్టూ ట్యాంక్ బండ్ కట్టడం, ఇది చేసింది. అరే ఎన్ని, ఇప్పుడు దగ్గర దగ్గర 11,000 కోట్ల రూపాయలు పెట్టి ఖమ్మం చుట్టుపక్కల అన్ని నేషనల్ హైవేస్ ఈ రోజు ఉన్నాయి. ఈ రోజు మీరు చూడండి, నేను రాత్రి ఖమ్మం నుంచి హైదరాబాద్కి వచ్చాను. నేను ఎక్కడ కూడా ఖమ్మం ఎదురు ఎక్కడ ఇబ్బంది లేదు. కానీ మొత్తం మిగిలిన రోడ్లనే పోయినాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ యొక్క అంటే ఫోకస్ పెట్టి ఈ రోజు ఎక్కడ అన్ని చేస్తే, అంటే వీరి దీపాలు కూడా ఇచ్చింది వాళ్ళే, ఉద్యాన వనాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే, లేక శ్మశాన వాటికలకు ఇచ్చారు. ఇన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్దపీట వేసి ఉచితాలకు దూరంగా, వీలైనంత వరకు దూరంగా కేంద్ర ప్రభుత్వం ఉంటే, వీళ్ళు వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఫ్రీ ఫ్రీ అంటే ఓట్లు కొనుక్కోవడం కోసం చేసి అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పూర్తిగా వదిలేసారు. ఈ రైట్ రోజున వాసుదేవరావు గారు, మళ్ళీ ఖమ్మంలో మీ దగ్గరకు ఒక- వస్తా. మనతో పాటు ఒకే ఒక్క మాట మనతో చెప్పి పాటు ఒకే ఒక మాట. ఖమ్మంలో నిన్న వృద్ధుల్ని తరలించాలి అంటే బోటు పంపించండి అంటే, ఒకే ఒక బోట్ ఉందండి, ఇన్ఫ్లాటబుల్, అది ప్లాస్టిక్ ఉంటుంది కదా, ఒకటే ఒకటి, అది మణుగూరులోనే. ఇంతకంటే సిగ్గు శరం ఈ ప్రభుత్వాలకు ఉన్నాయా? మణుగూరు నుంచి నేను సాయంత్రం 4 గంటలకు, ఆదివారం 4 గంటలకు ఒక్కటే ఒక బోట్ తీసుకొచ్చారు. ఇది పరిస్థితి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాళ్ళకి అవగాహన లేదు, శ్రద్ధ లేదు. ఎంత కాటికి ఓట్లు ఎట్లా రైట్. కొనుక్కోవాలా, ప్రజల్ని ఎట్లా మోసం చేయాలి తప్పితే ఈ ప్రభుత్వాలకి వేరే మళ్ళీ మీ ఆలోచన. దగ్గరకు వస్తాను.